లంచ్ టైం యశు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పప్పుచారు చేశారని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేసరికి అమ్మ పప్పుచారు చేశారు. పప్పుచారు అమ్మ చాలా బాగా కాస్తారనమాట యశు వాళ్ళ అత్తగారు. అలాగే చింతకాయ దోసకాయ పచ్చడి చాలా తక్కువ ఆయిల్ వేసి చేశాను మీకోసం, హ్యాపీగా లాగించమని చెప్పారు. ముద్దపప్పు, నెయ్యి ఇప్పుడే వేడి చేశారమ్మ. అలాగే నేను ఆమ్లెట్ వేసాను. దాంతోపాటు ఓన్లీ సింగిల్ పాలిష్ రైస్ అనమాట. అయితే మేమిద్దరం, నేను యశు పైకి ఎక్కుతూ ఉంటే కింద శాండీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, స్విట్టు ప్రాంజిల్ అని చెప్పేసి, వాళ్ళు చాలా క్లోజ్, మాతో కూడా చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళ అమ్మగారు వర్ష అనమాట. అయితే ఏంటి వర్ష మంచి స్మెల్ వస్తుంది, ఏం చేశారు అని యశు అడిగింది. అడిగితే మేము ఫిష్ చేసాము, 2 స్పెషల్స్ అని చెప్పారు. మేము పైకి వచ్చేసరికి పాపం మా కోసం తీసుకొచ్చారనమాట ఫిష్ పులుసు. అండ్ ఇది అపోలో ఫిష్ అంట. వీళ్ళు గోవాలో ఉంటారండి, బెల్గావ్ దగ్గర అనమాట. చాలా బాగా వంట చేస్తారనమాట. ఇది చూడండి, జొన్న రొట్టె ఎంత సాఫ్ట్గా చేశారో, అక్కి రొట్టె. సో ఇది మా ఇంట్లో బర్త్డే పార్టీస్ అయినా ఏవైనా మేము వాళ్ళని పిలుస్తాం, వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేసుకున్నా మా దగ్గరికి ఇస్తారనమాట. సో షేరింగ్ ఈజ్ కేరింగ్, షేరింగ్ ఈజ్ ఫన్ కదా, ఆ టైప్లో. ఇది మా లంచ్. అండ్ జిమ్లో ఇవన్నీ చూసి వాళ్ళందరూ మీరు ఫుల్ తింటున్నారు, ఏం సన్నగా అవుతారు అంటున్నారు. కానీ అన్ని ఐటమ్స్ ఉన్నా మేము కొంచెమే రైస్ తింటున్నాము, మంచిగా డైట్ చేస్తున్నాం. కాకపోతే మ్యాంగోస్ ఒక్కటే, ఇంకెన్ని రోజులండి, 1 వీక్ అయితే మ్యాంగోస్ కూడా అయిపోతాయి. ఇంతకీ మీ లంచ్ అయిందా? మీ స్పెషల్ ఏంటి రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.